ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 'త్రీ టీవీ' జర్నీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. అసలు ఈ 'త్రీ టీవీ హెల్త్' ఛానల్ అనేది ఎలా స్టార్ట్ అయింది? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది? అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా నా పేరు రియాజ్. ఐ యామ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఛానల్. నేను, వెంకట్ అలాగే నాగరాజ్ కలిసి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. వెంకట్, నాగరాజులతో నాకు పరిచయం ఎలా ఏర్పడింది తెలుసుకునే ముందు నా గురించి మీకు పరిచయం చేస్తాను. నేను ఉస్మానియాలో స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ చేసి ఆ తర్వాత జాబ్ సెర్చ్ కోసం తిరుగుతూ ఒక 2, 3 ఇంటర్వ్యూలు తిరిగాక గానీ నాకు అర్థం కాలేదు. జాబ్ అనేది అకాడమిక్స్‌తో రాదని, అకాడమిక్స్‌తో పాటు మన అడిషనల్‌గా కొన్ని స్కిల్స్ ఉండాలని. సో, దానికోసం నేను ఎస్ఏఎస్ అనే సాఫ్ట్‌వేర్ నేర్చుకుందాం అని చెప్పేసి అమీర్‌పేట్‌లోని ఆదిత్య ఎంక్లేవ్‌లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఈ కోర్స్ చేస్తూ దాంతో పాటు ఏదైనా పార్ట్ టైమ్ చేస్తే బావుంటుందని చెప్పేసి టీఎన్ఎస్ మోడ్ అనే మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో నేను మా ఫ్రెండ్ కలిసి ఫీల్డ్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాం. అక్కడ 1, 2 మంత్స్ ఫీల్డ్ ఆఫీసర్‌గా చేసి, ఈ ఫీల్డ్ ఆఫీసర్‌గా చేసే క్రమంలో మాకు అకాడమిక్స్‌లో నేర్చుకున్న శాంప్లింగ్ అనేది ఇక్కడ ప్రాక్టికల్‌గా ఎలా చేయాలనేది తెలిసిందనమాట. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒకడు, "అరే! మార్గదర్శిలో ఒక ప్రాజెక్ట్ ఉంది చేస్తారా?" అంటే, సరే అని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి మార్గదర్శి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మార్గదర్శి కస్టమర్ల యొక్క సిగ్నేచర్స్‌ని మనం కంప్యూటరైజ్ చేయాలనమాట. అది ఒక పెన్ స్కానర్ త్రూ. ప్రాజెక్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒకతను, నా క్లాస్‌మేట్ శ్రీకాంత్ అని ఉండేవాడు. తను మేము ఇటు ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినప్పుడు తను ఈటీవీలో జాయిన్ అయ్యాడనమాట. తనకు కాల్ చేసి, "అరే! ఇలా ఈటీవీలో స్టాటిస్టికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళని తీసుకుంటున్నారు. నువ్వెందుకు ట్రై చేయకూడదంటే" సరే అని చెప్పేసి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను. నెక్స్ట్ డేనే హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. వాళ్ళు పెట్టిన రౌండ్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. జూనియర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అనే పోస్ట్‌లో అపాయింట్ చేశారు. సో, ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే, ఇది ఎంటైర్ మన టెలివిజన్ వ్యూస్ ఎలా ఉన్నాయి? ఎంతమంది ఛానల్ చూస్తున్నారు? ఏ ఏ ఛానల్ ఏ లెవెల్‌లో ఉంది? ఏ ఛానల్ టాప్‌లో ఉంది? ఏ ఛానల్ లోలో ఉంది? ఎవరికి వ్యూస్ ఎక్కువొస్తున్నాయి? ఏ ప్రోగ్రామ్‌కి వ్యూస్ ఎక్కువొస్తున్నాయి? అనే దాని మీద అనాలిసిస్ చేయాలనమాట. ఇది ఈ ప్రొఫైల్‌లో ఏంటంటే, సెకండరీ రీసెర్చ్ మీద అనాలిసిస్ చేస్తామనమాట. ప్రైమరీ రీసెర్చ్ కూడా చేస్తాం. దీంట్లో టామ్ అనే సాఫ్ట్‌వేర్ ఒకటుండేది. ఈ టామ్ సాఫ్ట్‌వేర్ బ్యాక్ ఎండ్ అంతా స్టాటిస్టిక్స్ ఉంటుందనమాట. సో, ఇదంతా ఎంఎస్ ఆఫీస్ బేస్ చేసుకొనుంటుంది. ఎక్కువ పీపీటీలు చేయడం, ఎక్సెల్ షీట్స్ రెడీ చేయడం, డాక్యుమెంటేషన్ రెడీ చేయడం. ప్రతి ఛానల్‌కి అప్పట్లో ఈటీవీలో 12 ఛానెల్స్ ఉండేవన్నమాట. 12 ఛానెల్‌కి 12 మంది ఉండేవాళ్ళం మా టీమ్‌లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛానెల్‌ని హ్యాండిల్ చేస్తుండేవాళ్ళం. ఈ ఛానెల్‌లో ఏంటంటే ఎవ్రీ వీక్ మాకు ఛానెల్ రివ్యూ మీటింగ్స్ జరిగేవి. పీపీటీ ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సొచ్చేది. ఇటు ప్రోగ్రామింగ్‌కి, ఇటు మార్కెటింగ్‌కి మీడియేటర్‌గా వర్క్ చేస్తుండేవాళ్ళం అన్నమాట. వర్క్‌ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా కలీగ్స్ గానీ, సీనియర్స్ గానీ, బాస్ గానీ అందరూ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట. ఏది కావాలన్నా నో అనేవాళ్ళు కాదనమాట. అన్నీ మనకి ఏ ఫెసిలిటీస్ కావాలో అన్నీ ఇప్పించేవాళ్ళు. తర్వాత జూనియర్ రీసెర్చ్ కోఆర్డినేటర్‌గా జాయిన్ అయ్యి, రీసెర్చ్ కోఆర్డినేటర్, సీనియర్ రీసెర్చ్ కోఆర్డినేటర్, తర్వాత టీఎల్‌గా ప్రమోట్ అయ్యాననమాట. సో, ఇక్కడ వరకు జర్నీ బావుంది. అరే! గ్రోత్ బావుందనుకున్నాం. సడెన్‌గా ఏంటంటే, ఇక అక్కడి నుంచి గ్రోత్ ఆగిపోయినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి మనం వేరే స్టెప్ ఏస్తే బావుంటుంది కెరియర్‌కి. కెరియర్ గ్రోత్ కోసం ఇంకో స్టెప్ ఏసుకుంటే బావుంటుందని చెప్పి, ట్రావెల్ ట్రైన్స్ టీవీ అని చెప్పేసి కొత్తగా ఇంటర్నేషనల్ ఛానెల్ మన అగ్రిగోల్డ్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. దాంట్లో జాయిన్ అయ్యాను. రిసర్చ్ అనలిస్ట్‌గా జాయిన్ అయ్యి 1, 2 ఇయర్స్ దాంట్లో వర్క్ చేశాను. అక్కడ ఎలా అయిపోయిందంటే 9-5:30 జాబ్ అయిపోయింది. రొటీన్ వర్క్ అయిపోయింది. ఇలా అయితే కష్టం. ఈ జాబ్‌లో ఉంటే మనకొచ్చే సాలరీ ఎక్స్‌పెన్సెస్‌కే సరిపోతుంది. సేవింగ్స్‌కి కాదు అని డిసైడ్ అయ్యి, ఏదైనా బిజినెస్ చేస్తే బావుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత రిజైన్ చేసి నేను
1, 2 మంత్స్ ఖాళీగానే ఉన్నాను. ఈ ఏజెన్సీ ఎలా పెట్టాలి? రిసర్చ్ వర్క్స్ ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం వర్క్ చేశాననమాట. ఆ తర్వాత ఇంట్లో నుంచి ఫోర్స్, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ "ఏంట్రా జాబ్ బంద్ చేసావు ఎందుకు? జాబ్ చేయొచ్చు గదా!" అని డైలీ కొంచెం బొంబార్డ్ చేస్తుండేవాళ్ళు. సో, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని జెప్పేసి మళ్ళీ జాబ్ ట్రైల్‌లో పడ్డాను. ఇటు నెట్వర్క్ 18 నుంచి, సన్ నెట్వర్క్ నుంచి, అలాగే ఆస్థాక్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇది హైదరాబాద్‌కి దూరంగా ఉండడం, ప్లస్ పేరెంట్స్‌కి దూరంగా ఎళ్ళడం ఇష్టం లేక, నేను వాటిని రిజెక్ట్ చేసి బిజినెస్సే చేయాలని స్టిక్ అయ్యి ఉండే. అదే టైంలో మా పాత బాస్ ఇలా కొత్తగా ఈటీవీ వాళ్ళు కొత్తగా 4 ఛానెల్ లాంచ్ చేస్తున్నారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా అని. సో, వై కాంట్ యూ జాయిన్ విత్ అస్ అనేసరికి నో అనలేక నేను వాళ్ళతో ఓకే అనేసాను. సో, అలా ఈటీవీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైమ్ నేను రిసర్చ్ కోఆర్డినేటర్‌గా జాయిన్ అయ్యాను. ఇక్కడ కంటెంట్, కంటెంట్ అనాలిసిస్‌లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ప్రోగ్రామర్‌గా జాయిన్ అయ్యాననమాట. ప్రోగ్రామర్‌గా జాయిన్ అయినప్పుడు నాకిక్కడ కొంతమంది ప్రొడక్షన్ హౌసులతో, అటు మార్కెటింగ్ టీమ్‌తో, ఫ్రీలాన్సర్స్‌తో, డబ్బింగ్ ఆర్టిస్టులతో చాలా మందితో ఇట్లా పరిచయాలు పెరిగాయి. వీటిలో నేను ఈటీవీ లైఫ్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1, 2 ఇయర్స్ చాలా ఎంతీగా వర్క్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా టీమ్ చాలా బాగుండేది. ఇన్ హౌస్ టీమ్స్‌తో, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో ఎక్కువ ర్యాపో ఉండేది. సెట్ డిజైనింగ్స్, ఎఫ్‌పిసి డిజైనింగ్, ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డిజైన్ ఎలా ఉండాలి? కంటెంట్ కంటెంట్‌ని ఎలా డెవలప్ చేయాలి? వాటి మీద బాగా అనాలిసిస్ చేస్తుండేవాళ్ళం. ఈ ఛానెల్‌లో ఏంటంటే ఔట్‌సోర్స్ ప్రోగ్రామర్స్, ఇన్ హౌస్ ప్రోగ్రామర్స్‌గా డివైడ్ చేశాననమాట. నేను ఇన్ హౌస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాను. ఇన్ హౌస్ ప్రోగ్రామ్‌లో ఏంటంటే ఫ్రీలాన్సర్స్‌ని తీసుకొచ్చారు మొదట్లో. 1, 2 ఇయర్స్ తర్వాత కాస్ట్ కటింగ్ కోసం మమ్మల్ని డైరెక్షన్ చేయమన్నారనమాట. సో, మేము సిటీ ఆఫీస్‌కి షిఫ్ట్ అయ్యాం. సిటీ ఆఫీస్‌లో ఇన్ హౌస్ ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ అన్నీ సిటీ ఆఫీస్‌లో జరుగుతుంటాయి. సో, నేను కూడా సిటీ ఆఫీస్‌కి షిఫ్ట్ అయ్యాను. సిటీ ఆఫీస్‌కి షిఫ్ట్ అయ్యాక ఇక్కడ నాకు వెంకట్ పరిచయం అయ్యాడు. తను కూడా ఈటీవీ లైవ్ ఇన్ హౌస్ ప్రోగ్రామ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తుండేవాడు. తనకి సుఖీభావ్‌లో చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే ఏజెన్సీ కూడా రన్ చేశాడు. కలిసి పనిచేయడం, ఇద్దరి అభిప్రాయాలు కలవడం, తనకు కూడా బిజినెస్ చేయాలనే థాట్ ఉండడం, నాకు బిజినెస్ చేయాలనే థాట్ ఉండడం. సో, ఇదేమైందంటే, సరే మనం కలిసి ఏదైనా ఛానెల్ పెడితే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇంతలో కరోనా వచ్చింది. కరోనా తర్వాత లాక్‌డౌన్ పడింది. లాక్‌డౌన్ వల్ల 1, 2 ఇయర్స్ ఎక్కడ వాళ్ళం అక్కడ స్ట్రక్ అయిపోయాం. లాక్‌డౌన్ అయిపోయింది. మళ్ళీ రీఓపెన్ అయ్యాయి ఆఫీస్‌లు. సరే అని చెప్పేసి ఈసారైనా గట్టిగా మనం ఛానెల్ స్టార్ట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాం. వెంకట్ ఫ్రెండ్ నాగరాజ్ అని ఉండేవాళ్ళు. తను ఈటీవీ 2 సుఖీభావ్ తను పరిచయం అయ్యాడు. ఇలా ముగ్గురం కలిసి డైలీ చాయ్ తాగడానికి మినర్వాకి వెళ్తుండేవాళ్ళం అనమాట ఈవినింగ్ టైమ్. సో, అక్కడికెళ్ళినప్పుడు ముగ్గురం కూర్చొని డిస్కస్ చేస్తూ ఎవరి స్ట్రెంత్ ఏంటి అని డిసైడ్ చేసుకొని, మన నాగరాజు గారేంటంటే కంటెంట్ చాలా బాగా రాస్తారు. ఎలాంటి కంటెంట్ అయినా అవలీలగా రాయగలుగుతారు. అలాగే మన వెంకట్ వచ్చేసి తనకి పాస్ట్‌లో ఏజెన్సీ రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ మీద కొంచెం అవగాహన ఉంది. ప్లస్ ఈ డైరెక్షన్, మన ప్రోగ్రామింగ్ గురించి కూడా తెలుసు. సో, నాదేంటంటే ఇటు స్టాటిస్టికల్ బ్యాక్‌గ్రౌండ్, రిసర్చ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇటు కంటెంట్ మీద కూడా నాకు కూడా కొద్దిగా ఒక గ్రిప్ ఉంది. ఇద్దరం కలిసి వర్క్ చేసాం కాబట్టి, ముగ్గురు ఒకే స్ట్రీమ్‌లో ఉన్నాం కాబట్టి, సో, ముగ్గురం కలిసి ఛానెల్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఆగస్ట్ 5, 2022న మన మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి చేతుల మీదుగా, ప్రీవియస్ హెల్త్ మినిస్టర్, అప్పటి గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారితో ఈ ఛానెల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఛానెల్ లాంచ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ చాలామంది, ఫ్రెండ్స్ చాలామంది
చాలా విధంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు 7,000,000 వ్యూస్‌ని అలాగే 28,000 సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకోగలిగాం. దీంతో పాటు 3టీవీ చిత్రం, 3టీవీ రియల్ ఎస్టేట్ అనే ఛానల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి. ఫ్యూచర్‌లో కొత్త కొత్త కంటెంట్‌తో, కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో మేము ముందుకొస్తాం. ఇంకా ఛానల్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.